లేకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. భౌతిక దేహాన్ని సుఖంగా ఎంచడమే వారి జీవిత లక్ష్యం. కానీ వారు ఆత్మలాభాన్ని మర్చిపోతారనమాట. మనం ఇప్పుడు ఈ జన్మలో ఏమనుకుంటారు, ఈ దేహాన్ని సుఖంగా ఉంచాలి అని చెప్పి అనుకుంటారు. కానీ ఆత్మ దాన్ని మర్చిపోతారనమాట. ఈ దేహం మనకి ఈ యొక్క జన్మలో మాత్రమే ఉంటుంది. కానీ ఆత్మ అనేది ఎంట్లో ఉంటుంది, ఆత్మని మర్చిపోతారనమాట. ఈ దేహాన్ని సంతోషపరచడానికే వీళ్ళంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అటువంటి వ్యక్తులు వేద జ్ఞానములో ఆత్మగనుతులకు వర్ణించబడతారనమాట. ఎందుకంటే భౌతిక దేహానురక్తి సురనక్తి అనే జీవునికి నిరంతరం జన్మ మృత్యు వలయంలో ప్రభావించేటట్లు ఆ క్రమంలో భౌతిక కేశాలు అనుభవించేటట్టు చేస్తాయి అన్నమాట. అయితే మనము ఏమంటారు, దేహాన్ని ఏమంటాం సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం యత్నించినప్పుడు మనం ఈ భౌతిక దాంట్లో చిక్కుకుంటాం అనమాట. భౌతిక క్లేశాలని అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఈ వలయంలో మనం చిక్కుకుని క్రమంగా ఏమంటాం చిన్న చిన్న కష్టాల పాలు అవుతూ ఉంటాం అనమాట. జీవుడు తన స్థితిని అర్థం చేసుకోవడానికి మానవ జన్మ ఒక చక్కని అవకాశం అన్నమాట. మనం మన స్థితిని అర్థం చేసుకోవడానికి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనల్ని ఎవరు సృష్టించారు, మన సృష్టించబడిన మన కర్తవ్యం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి మానవ జన్మ ఒక చక్కని అవకాశం అన్నమాట. అదే మనము 84 లక్షల కోట్ల ఏమంటారు యోనిల నుండి వస్తాము అంటారు. అన్ని మనకి జీవ అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. అవన్నీ ఉన్నప్పుడు మనం చీమగా పుట్టినప్పుడోనో లేదా ఒక చెట్టుగా పుట్టినప్పుడోనో మనకి జ్ఞానం అనేది ఉండదు. మనకి ఇలా ఒక దగ్గర కూర్చొని మనం చదువుకోవడము, బుక్స్ చదివి మనం జ్ఞానం పొందడము, లేదా మనం ఒక గురువుని ఆశ్రయించి గురువు దగ్గర మనం జ్ఞానం పొందడం అనేది చేయగలుగుతామా? చేయలేము కదా. మనుషులతో ఉన్నప్పుడే మనలో ఒక బ్రెయిన్ అనేది ఉంటుంది, మనసు, ఆత్మ, బుద్ధి ఇవన్నీ ఉంటాయి. ఆ బుద్ధిని మనం మంచిగా మార్చుకొని ఒక అవకాశం అన్నమాట. మనం అవకాశం పొందినప్పుడు మనం ఏం చేయాలి, సద్వినియోగం చేసుకోవాలి. కానీ చాలా మటుకు ఏం చేస్తారు, భౌతిక కలాపాల చుట్టూ తిరుగుతూ భౌతిక క్లేశాలు వీటన్నిటిని అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఈ అవకాశం అనేది చాలా మంది కూడా అర్థం చేసుకోలేరన్నమాట. వ్యర్థం చేసుకుంటారు ఈ అవకాశాన్ని. మనం చూసుకున్నట్టయితే మనం క్లాస్ స్టార్టింగ్ లో మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు 40 మెంబర్స్ 50 మెంబర్స్ వరకు జాయిన్ అవుతుండే. దగ్గర దగ్గర 20 30 అలా తగ్గుతూ వచ్చారు. అంటే ఏంటి, భౌతిక క్లేశాలు వాళ్ళకి ఎప్పుడు చూసినా ఇది చెయ్యాలి, లేకపోతే టీవీ చూడాలి, లేకపోతే ఇంకేదన్నా చెయ్యాలి. అంతేకాని వాళ్ళు ఏంటి జీవిత సత్యాన్ని చరమ లక్ష్యం ఏంటి అంటే మనం ఏమంటాం, కృష్ణుని పాద పద్మాల దగ్గర పొందడం, ఇవన్నిటిని మనం అర్థం చేసుకోలేరు కదా. కాబట్టి ఏంటి, మనం ఇప్పుడు మనిషిలాగా ఉన్నప్పుడు ఇది ఒక మనకి చక్కని అవకాశం శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోవడం గానీ, ఆధ్యాత్మిక జగత్తు గురించి తెలుసుకోవడం గానీ. కానీ చాలా మటుకు మనుషులు అనేది వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. అందుకే మనం ఏం చేయాలంటే శ్రీకృష్ణుని అవకాశంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే మనస్సును, ఇంద్రియాలను, తనువును అన్యమైన భగవత్ సేవలో నియోగించడానికి ఉమ్, వేద సంపన్నుడైన వ్యక్తి భక్తి సేవను చేపడతాడనమాట. మన ఇంద్రియాలన్నీ కూడా మనం భగవతార్చనలో భగవత్ సేవలో నెలకొనడం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మన చేతులు ఉన్నాయి, చేతులతో శ్రీకృష్ణుడికి చక్కని మాల కట్టి వేయడము, లేదంటే మనం వింటున్నాం ఏమంటారు భౌతిక పాటలో లేకపోతే ఇంకేదైనా పాటలో వినడం వల్ల శ్రీకృష్ణుని దివ్య లీలలు, శ్రీకృష్ణుని పాటలు వినడం, మనం నోటి నుంచి శ్రీకృష్ణుని చాంటింగ్ చేయడము, శ్రీకృష్ణునికి పూజ చేయడము, మన మనస్సుని కృష్ణుని పైన లగ్నం చేయడము, కృష్ణుని ఆనందంగా చూడడము, కృష్ణుని విగ్రహాన్ని చూడడం కానీ, ఇవన్నిటిని బుక్స్ చూస్తూ చదవడం కానీ, ఇలా మన అన్నిటిని కూడా భగవత్ సేవలో నెలకొనడం ద్వారా మనకి ఏమవుతుందంటే శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకున్నట్టు అవుతుంది. మనకిచ్చిన మానవ జన్మలో మనకి దొరికిన అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది అన్నమాట. వేదమూర్తులు ఇంకనూ తమ స్థుతులను కొనసాగిస్తున్నారు. ఏం చెప్తున్నారంటే ప్రభు అత్యున్నతమైన జీవన స్థితిని పొందడంలో పండితులు, వివేకవంతులు, మహాయోగులు ఎందరో ఉన్నారు. అంటే చాలా అంటే ఏమంటారు, అత్యున్నతమైన జీవన స్థితిని పొందడానికి చాలా మంది ఉన్నారనమాట. పండితులు, వివేకవంతులు, యోగులు ఎందరో ఉన్నారు. దేహమందలి వాయువును నియంత్రించే యోగా విధంలో వాళ్ళు నెలకొంటారనమాట. యోగా చేయడంలో యోగా చేస్తారు కదా, ఒక దగ్గర కూర్చొని మన ఐస్ క్లోజ్ చేసి ఇలాంటి యోగా చేస్తారు కదా, అట్లాంటి దాంట్లో కొంతమంది యోగులు, పండితులు, ఇంకా వివేకవంతులు ఉన్నారనమాట. మనస్సును విష్ణు రూపంపై కేంద్రీకరించి ఇంద్రియాలని నిగ్రహించి వారు యోగాన సాధన చేస్తారనమాట. అయితే ఏం చేస్తారు, కళ్ళు మూసుకొని వాళ్ళు ఒక దగ్గర కూర్చొని యోగా అనేది చేస్తారనమాట. మనస్సును విష్ణు విష్ణు రూపంపై కేంద్రీకరించి ఇంద్రియాలన్నింటినీ నిగ్రహించి యోగా సాధన చేస్తారు. కానీ అంతటి ప్రయాసకరమైన
తపోవ్రత నియమాలు తర్వాత కూడా వారు విరోధులు పొందిన గమ్యాన్నే పొందుతారనమాట. సో వాళ్ళు అంత కష్టంగా యోగా చేసి ఒక దగ్గర కూర్చొని ఇంద్రియాలన్నిటిని ఏం చేస్తారు, ఇంద్రియాలన్నిటిని నిగ్రహించి మనస్సును విష్ణు రూపంలో నిమగ్నం చేసి ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళ ఏమంటారంటే వాళ్ళు ఏం పొందుతారంటే వాళ్ళు చివరికి పొందే గమ్యాన్ని ఏం పొందుతారంటే విరోధులు పొందే అంటే వీళ్ళు ఉంటారు కదా అసురులు లెక్క, లేదంటే డెమాన్స్ ఉంటారు కదా డెమిగాడ్స్ వాళ్ళ లెక్క పొందుతారనమాట. ఇంకొక విధంగా చెప్పాలంటే యోగులు జ్ఞానులు తుట్టతుదకు నిరాకార బ్రహ్మజ్యోతినే పొందుతారనమాట. అంటే వాళ్ళు ఏంటి బ్రహ్మజ్యోతినే పొందుతారు కానీ కృష్ణుని దగ్గర వరకు కూడా చేరుకోలేరన్నమాట. బ్రహ్మజ్యోతి అంటే ఏంటి, కృష్ణుడి చుట్టూ ఒక గొప్ప దివ్య జ్యోతి లాగా వెలుగుతుంటుంది కదా, అక్కడ వరకే వెళ్ళగలుగుతారనమాట. అది భగవంతుని శత్రువులైన అసురులకు కూడా సహజముగానే లభిస్తుంది అనమాట. భగవంతుని శత్రువులని వసిస్తాడు కదా, ఏమంటారు చంపేస్తాడు కదా, కంసుని కానీ శిశుపాలుని దంతవక్రుడు ఇలాంటి అసురులను అతను ఏమంటారు చంపినప్పుడు వాళ్ళు కూడా సహజంగానే అక్కడికే చేరుకుంటారంట. వీళ్ళు ఇంత కష్టపడి యోగా సాధన చేసి వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహించి ఒక చోట కూర్చొని అలా చేసిన వాళ్ళు, అలాగే శ్రీకృష్ణుడు అసురులని చంపిన వాళ్ళు ఇద్దరు కూడా బ్రహ్మజ్యోతి వరకే చేరుకుంటారన్నమాట. కంసుడు శిశుపాలుడు దంతవక్రుడు వంటి దానవులు శత్రుత్వంతో నిరంతరము భగవత్ చింతనే చేసిన కారణంగా బ్రహ్మ తేజస్సులో కలిసిపోతారు. మనం ముందు చూసుకున్నట్టయితే అధ్యాయంలో చెప్తుంటారనమాట, శిశుపాలుడు చనిపోగానే అతని నుంచి ఒక జ్యోతి వచ్చి కృష్ణ భగవానులో లీలమవుతుంది కదా. సో అలా చెప్తున్నాను అనమాట. వీళ్ళందరూ ఏంటి, పొద్దున్న లేస్తే శ్రీకృష్ణ భగవాన్ని ఎలా వధించాలి అంటే ఇలా ప్లాన్స్ వేస్తూనే ఉంటారు. కంసుడు కూడా అంతే, మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా కృష్ణుని ఎలా వధించాలి, కృష్ణుని ఎలా చంపాలి, ఎక్కడి నుంచి కృష్ణుడు వస్తాడు, ఏ రూపంలో కృష్ణుడు వస్తాడని చెప్పి ఇదే కృష్ణుడి గురించి ఆలోచించి ఆలోచించి అతను ఏం చేస్తాడంటే కృష్ణుని చేరుకుంటాడు, కానీ బ్రహ్మజ్యోతి వరకే చేరుకుంటారనమాట. నిరంతరం భగవతార్చనని శత్రుత్వంతో వాళ్ళు కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటారు, శత్రుత్వంతో నిరంతరం కూడా కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. అసలైన విషయం ఏమిటంటే మనస్సును భగవంతుని పైననే లగ్నం చేయాలి. అంటే నిజానికి కూడా ఏం చేయాలి, మనస్సును శ్రీకృష్ణుని భగవానుని పైనే లగ్నం చేయాలి. శ్రీకృష్ణుని సౌందర్యముచే మోహితులైన గోపికలు ఆ దేవదేవుని ఎడ అనురక్తులయ్యారు. గోపికలు ఏం చేస్తుంటారు, కృష్ణుడు బృందావనం నుంచి వచ్చేసినా కూడా కృష్ణున్నే తలుచుకుంటూ కృష్ణున్నే జీవితం అంత పైన పెట్టేసి కూడా అతని పైనే లగ్నం చేస్తారనమాట. కామ ప్రేరితులైన వారు కృష్ణునిపై మానసిక ధ్యానం చేస్తారంట. వాళ్ళు మానసికంగా కృష్ణుడితోనే ఉన్నట్టు, కృష్ణుడు వాళ్ళతోనే ఉన్నట్టు ధ్యానం చేసుకుంటారు కదా గోపికలు. స్పృదర్శులైన శ్రీకృష్ణుని బాహుదండలచి ఆలింగనం కావాలని వారు కోరుకున్నారు. అదే విధంగా మేము నీ పాద పద్మాల పైననే మా చిత్తములను కేంద్రీకరించాము. అంటే వేదమూర్తులు చెప్తున్నారనమాట, గోపికలు ఇలా తమ మొత్తం మనస్సును నీపైనే పెట్టారు, వాళ్ళు మానసికంగా నీతో ఉన్నట్టు నిన్ను ఆలింగనం చేసుకున్నట్టు వాళ్ళు నిరంతరం ధ్యానంలో ఉంటారు, కానీ మేము మా మనసంతా నీ పాద పద్మాల కింద, మనం ఎప్పుడు కూడా దాసులలో దాసులు అని చెప్పి మాతాజీ చెప్తారు కదా, మనం అంత వినమ్రతంగా అంత పొలైట్ గా కృష్ణ భక్తి భావంలో కృష్ణుణ్ణి సేవించడంలో నెలకొనాలన్నమాట. నిన్ను ఏ విధంగా అయితే కృష్ణుణ్ణి వాళ్ళు కంసుడు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అన్నమాట, నిన్ను ఏ విధంగా చంపాలా అని నిరంతరం తలుస్తూ నీ శత్రువులు కూడా నిన్నే ధ్యానిస్తున్నారు. గోపికలు ఏం చేస్తున్నారు, నీతో ఉండాలి, నిన్ను ఆలింగనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు తలుస్తున్నారు. ఏమంటారు వేదమూర్తులు ఏం చేస్తున్నారు, నీ పాద పద్మాల చెంత మేము నిన్నే మా మనసును లగ్నం పెట్టామని చెప్పి వేదమూర్తులు ధ్యానిస్తున్నారు. శత్రువులు ఏం చేస్తారు, నిన్ను ఎలా చంపాలా, ఎలాంటి ఏమంటారు ప్లాన్స్ వేయాలా అని చెప్పి వాళ్ళు ధ్యానిస్తారు. యోగులు గొప్ప తపోనిష్ఠులు చేపట్టి నీ నిరాకార తేజాన్ని పొందుతారు. గొప్ప గొప్ప తపోనిష్టలు గొప్ప గొప్ప యోగా సాధనలు చేసి కూడా ఎక్కడి వరకు వస్తారు, నీ బ్రహ్మజ్యోతి నిరాకార తేజాన్ని వరకే పొందుతారు. వీరంతా భిన్న భిన్న రీతులతో తమ చిత్రములు కేంద్రీకరించిన తమ భావాలను అనుసరించి అధ్యాత్మ స్థితిని పొందుతారనమాట. వివిధ వాళ్ళకి ఏమంటారు, వివిధ చిత్తములను కేంద్రీకరించి, అంటే కొందరేమో శ్రీకృష్ణుడిని గోపికలు ఎలా ధ్యానం చేస్తున్నారంటే శ్రీకృష్ణుడు తమతో ఉన్నట్టు, తమతో ఆలింగనం చేసుకున్నట్టు మనస్సును ధ్యానించారు. అలాగే శత్రువులు ఏంటి, కృష్ణుడిని ఎలా చంపాలా అని చెప్పి ధ్యానించారు. వేదమూర్తులు ఏంటి, కృష్ణ పాద పద్మాల చెంతకు ఎప్పుడు చేరుకోవాలని చెప్పి వాళ్ళ మనస్సును పాద పద్మాల చెంత లగ్నం చేశారు. ఇలా యోగాలు గొప్ప గొప్ప వివేకవంతులు యోగా సాధన చేసి అది చేశారు. సో ఏం చేస్తున్నారు, కేంద్రీకరించిన తమ భావాలను అనుసరించి ఆధ్యాత్మిక స్థితిని పొంది
వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని బ్రహ్మజ్యోతి వరకు చేరుకున్నారనమాట. ఆ తర్వాత ఎందుకంటే ఓ ప్రభు నీవు భక్తులందరికీ సమ్ముడవై ఉంటావు. కృష్ణుడు అందరిని సమానంగా చూస్తాడనమాట. కృష్ణుడికి ఎక్కువ తక్కువ అనేది ఉండదు. అయితే అలా చెప్తున్నారనమాట. నువ్వు నీ శత్రువుల్ని కూడా నువ్వు నీ చెంతకు చేర్చుకున్నావు. యోగా సాధనలు చేసే వాళ్ళు కూడా నీ బ్రహ్మజ్యోతి వరకు చేరుకోగలిగారు అని చెప్పి వేదమూర్తులు శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తున్నారనమాట. ఈ సందర్భంగా శ్రీధర స్వామి ఒక చక్కని పద్యాన్ని రచించారు. దేవా, నీ పాద పద్మ చింతనల్లో సదా నెలకొని ఉండడం చాలా కఠినము అంట. శ్రీకృష్ణుని పాద పద్మాల చింతనలో ఉండడం కూడా చాలా కఠినము. ఇది వరకే నీ ప్రేమను సాధించి నీ ప్రేమయుత సేవలో నెలకొనిన మహాభక్తులకి అది సాధ్యపడుతుంది. శ్రీకృష్ణుని అర్థం చేసుకొని శ్రీకృష్ణుని ప్రేమ సేవలను నెలకొన్న వాళ్ళకి మహాభక్తులకి అది సాధ్యపడుతుందన్నమాట. ప్రభు కనుక నీ కనీసం కొద్దిసేపైనా నీ చిత్తము కూడా నీ పాద పద్మాల చెంతో ఏదో ఒకలాగా నిలవాలని నేను అభిలాషిస్తున్నాను. అంటే ఏదో ఒక కొద్దిసేపు, కనీసము కొద్దిసేపైనా నీ చిత్తముతో నీ ఆలోచనతో నీ పాద పద్మాల దగ్గర ఒకలాగా నిలవాలని చెప్పి నేను అభిలాషిస్తున్నాను అని చెప్పి శ్రీధర స్వామి శ్రీకృష్ణునికి ఏమంటారు పోయం రాశారనమాట. వివిధ ఆధ్యాత్మికవాదులు ఆధ్యాత్మిక స్థితి గురించి భగవద్గీతలో వివరించబడింది అనమాట. భక్తుడు ఎంతగా శరణాగతుడు అవుతాడో అంతే పరిపూర్ణ స్థితిని భగవంతుడు కలుగజేస్తాడు. మనం ఎంత శరణాగతుడు అవుతామో మనకి అంతే పరిపూర్ణ స్థితిని మనకు శ్రీకృష్ణ భగవానుడు కలుగజేస్తాడనమాట. నిరాకారవాదులు యోగులు భగవంతుని శత్రువులు ఆ దేవాదేవుని అత్యంత తేజంలో ప్రవేశిస్తారనమాట. నిరాకారవాదులు అలాగే యోగా చేసే సాధన చేసే వాళ్ళు భగవంతునితో శత్రుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆ దేవాదేవుని ఆధ్యాత్మిక తేజంలో ప్రవేశిస్తారు. కానీ బృందావన వాసులను అనుసరించేవారు, అంటే బృందావన వాసులను అనుసరించేవారు లేదా భక్తి యోగా విధుల్ని ఖచ్చితంగా అనుసరించేవారు సహకారవాదులు గోలోక బృందావనానికి లేదా వైకుంఠంలోకి చేరుకుంటారనమాట. సో కృష్ణుని నేను యోగా చేసే వాళ్ళు అలాగే శత్రుత్వంతో ఉండేవాళ్ళు అలాగే నిరాకరవాదులు వీళ్ళందరూ కూడా కృష్ణుని చుట్టూ ఒక తేజమై ఉంటుంది కదా బ్రహ్మజ్యోతి లాగా, ఆ తేజం వరకే చేరుకుంటారు. కానీ మనం బృందావన వాసుల లెక్క మనం ఉండాలి అని చెప్పి మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఎలా అయితే వాళ్ళు కృష్ణుని నిరంతరం స్మరణ చేసుకుంటారు, వారు చేసే కార్యకలాపాల్లో వాళ్ళు ఇంట్లో పని చేసుకునేటప్పుడు, ఇంట్లో వెన్న చిలికేటప్పుడు వీటన్నిటిలోప్పుడు కూడా కృష్ణుడినే స్మరించుకుంటాడు. కృష్ణుడికి ఉన్నట్టు దండ కట్టడం వీటన్నిటిని చేస్తుంటారు కదా. ఆ భక్తి కనుక మనం ఫాలో అయ్యి భగవత్ యోగా విధాన్ని మనం ఫాలో అవుతే కనుక మనం ఎక్కడికి చేరుకుంటామంటే గోలోక బృందావనానికి వైకుంఠానికి చేరుకుంటాం. గోలోక బృందావనంలో కృష్ణుడు రాధారానికి సేవ చేసుకోవచ్చు అనమాట. నిరాకారవాదులు సాకారవాదులు ఇద్దరు ఆధ్యాత్మికోశంలోనికి ప్రవేశించిన నిరాకారవాదులకు నిరాకార బ్రహ్మ తేజనంలో స్థానం లభిస్తుంది అనమాట. నిరాకారవాదులు కూడా సాకారవాదులు వీళ్ళిద్దరికి కూడా కృష్ణుని చెంతకి చేరుకుంటారు. కానీ నిరాకారవాదులు ఎక్కడ వరకు చేరుకుంటారు అంటే బ్రహ్మజ్యోతి వరకు చేరుకుంటారు అనమాట. నిరాకార బ్రహ్మ తేజంలో స్థానం లభిస్తుంది. కాగా సాకారవాదులు వివిధ రసభావాలలో భగవంతుని సేవించి వారి కోరికను అనుసరించి వైకుంఠ లోకానికి లేదా గోలోక బృందావనంలో స్థానం ఇవ్వబడుతుంది అనమాట. మనం అయితే అలా యోగా చేసి కృష్ణునితో శత్రుత్వం ఉన్న వాళ్ళు ఎక్కడ వరకు కృష్ణుని బ్రహ్మ తేజం వరకు చేరుకుంటారు. కానీ గోపికలు బృందావనంలో ఎలా శ్రీకృష్ణుని నిరంతరం స్మరించి భగవతార్చన చేసి భగవత్ సేవలో నెలకొన్న వాళ్ళు గోలోకంలో గాని బృందావనంలో గాని శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేసుకునే దగ్గర మనకు స్థానం అనేది దొరుకుతుంది అనమాట. ఈ భౌతిక జగత్తు సృష్టింపబడిన తర్వాత జన్మించినట్టి మానవులు తమ భౌతిక జ్ఞానము ద్వారా భగవంతుని ఉనికిని అర్థం చేసుకోలేరని వేదమూర్తిని తెలిపారనమాట. మనం పుట్టగానే మనకు కృష్ణుడు దేవాది దేవుడు, ఆయన నుంచే మనం అందరం వచ్చామంటే మనం అర్థం చేసుకుంటామా? చేసుకోలేం కదా. అదే వేదమూర్తులు చెప్తున్నారనమాట. ఇక్కడ సృష్టింపబడిన తర్వాత జన్మించినట్టి మానవులు తమ భౌతిక జ్ఞానం, అంటే మనకున్నట్టి భౌతిక జ్ఞానం మెటీరియల్ నాలెడ్జ్ వల్ల మనము శ్రీకృష్ణుడిని అర్థం చేసుకోలేము. ఒకనొక కుటుంబంలో జన్మించిన వాడు, అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలు పుట్టగానే వాళ్ళ తాత ఉంటారు కదా, వాళ్ళ తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ తాత ముత్తాతలు ఎవరో తెలియదు. వాళ్ళ నాన్న వరకే పుట్టగానే, పుట్టిన తర్వాత కూడా వీళ్ళ అమ్మ నాన్నలు అని చెప్పి వాళ్ళు కొంచెం పెరుగుతున్నప్పుడు అర్థమవుతుంది కదా. అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తులో మనం ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తు నుండి శ్రీకృష్ణుడు మనల్ని పుట్టించాడని చెప్పి మనం అర్థం చేసుకోలేము అని చెప్పి వేద నిరుద్ధులు చెప్తున్నారనమాట.
ఒక ఆధ్యాత్మిక జగత్తులో నిత్య విలాసుడై ఉండే నారాయణ్ణి లేదా కృష్ణుడు జనులు ఎరగజారలు. మనము ఆధ్యాత్మిక జగత్తులో కృష్ణుడే నారాయణు, కృష్ణుడి నుంచే మనం అందరము వచ్చామని చెప్పి ఈ భౌతిక జగత్తు అంటే భౌతిక జ్ఞానం నుంచి మనము అర్థం చేసుకోలేమన్నమాట. సనాతన ధామంలో నిత్యవాసుడై ఉండే పరమ పురుషుని కేవలం భక్తి యోగం ద్వారానే దరిచేరవచ్చునని భగవద్గీతలో 8వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది అనమాట. మనం చేసే భగవతార్చన, భగవత్ సేవలో ఉన్నప్పుడే మనం శ్రీకృష్ణుని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాము. భౌతిక జ్ఞానం చేత లేదా మనకున్న నాలెడ్జ్ తోని శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం, శ్రీకృష్ణుని చెంతకు చేరడం అనేది అసాధ్యం అన్నమాట. భౌతిక సృష్టిలో బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టింపబడిన వ్యక్తి. ఈ భౌతిక జగత్తులో మనకి మొట్టమొదటగా సృష్టించబడింది ఎవరంటే బ్రహ్మదేవుడు. విష్ణు భగవానుడు నాభిలో కమలం నుంచి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు కదా. బ్రహ్మకు ముందు భౌతిక జగత్తులో ఏ జీవుడు లేడు. బ్రహ్మకు ముందు కూడా ఎవరు జన్మించలేరు. బ్రహ్మతోనే తర్వాతనే మనుషులు గాని జన్మించారనమాట. గర్భోదాశకాయ విష్ణువు నాభికంలో బ్రహ్మ జననము జరగక ముందు అంతా శూన్యము. బ్రహ్మ జన్మించకు ముందు మొత్తం కూడా శూన్యమే ఉందన్నమాట. అంధకారమయ్యే ఉండేది. గర్భోదాశకాయ విష్ణువు కారణోదశకాయ విష్ణువు అంశ. గర్భోదాశకాయ విష్ణు ఏంటి? కారణోదాయక విష్ణు యొక్క అంశ అన్నమాట. కారణోదాశకాయ విష్ణువు సంకర్షణుడు బలరాముని అంశ. ఇక బలరాముడు శ్రీకృష్ణుని అంశ. బ్రహ్మదేవుడు సృష్టి జరిగిన తర్వాత 2 రకాలైన దేవతలు జన్మించారనమాట. ఫస్ట్ బ్రహ్మదేవుడు జన్మించిన తర్వాత 2 రకాలైన దేవతలు అనేది జన్మించారు. వైరాగ్య మూర్తులైన సనక సనందన సనత్ కుమారులు వంటి వారు. వీళ్ళు మనం మాతాజీ వాళ్ళకు నిన్న అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, సనక సనందన సనత్ కుమారులు వీళ్ళు వేదాలని బాగా ఎరిగి ఉంటారు అని చెప్పి. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఒక రకమైన దేవతలు, భౌతిక జగత్తును భోగించడానికి ఉద్దేశించబడిన మారీచుదులు. ఇంకొకరు ఏంటంటే భౌతిక జగత్తును భోగించడానికి ఇంకొక రకమైన దేవతలు అనేది జన్మించారంట. ఈ 2 రకాల దేవతల నుండి క్రమంగా మానవులతో పాటు ఆ 2 రకాల దేవతలతో పాటు ఇంకా ఎవరు అంటే మానవులు, వాళ్ళతో పాటు ఇతర జీవులు ప్రకటమైనారు. ఇంకా మనకు చాలా జీవులు ఉంటాయి కదా, ఇవన్నిటికి కూడా ఒక్కొక్కటి ప్రారంభమయ్యాయి అనమాట. ఈ విధంగా బ్రహ్మదేవుడు, దేవతలు, రాక్షసులతో పాటు భౌతిక జగత్తులోని జీవులందరూ నవీనులుగానే పరిగణించబడతారు. వీళ్ళందరూ కూడా కొత్త జన్మించినట్టు పరిగణించబడతారు. అంటే వారంతా ఇటీవలే జన్మించినట్టి వారు, అంటే వాళ్ళంతా ఈ మధ్య జన్మించినట్టి వారు అని చెప్పాను. ఒక కుటుంబంలో ఇటీవల జన్మించిన వ్యక్తి తన అత్యంత పూర్వీకుడైన వ్యక్తి స్థితిని తెలుసుకోజాలన్నట్టు. అంటే కొత్తగా పుట్టిన ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక చిన్న శిశువు కనుక జన్మిస్తే అతని పుట్టు పూర్వకాలన్నీ అతనికి వెంటనే తెలుసుకోడు కదా. అలాగే భౌతిక జగత్తులోనే ఎవ్వడు ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుని స్థితిని అర్థం చేసుకోలేరనమాట. అంటే పుట్టగానే మనం కూడా ఏంటి భౌతిక జగత్తులో పుట్టి ఆధ్యాత్మిక జగత్తులో విలాసుడైన భగవాన్ని అర్థం చేసుకోలేము అని చెప్పి చెప్తున్నారు అనమాట. కనుక కామ్యకర్మల ద్వారా, తాత్విక కలాపాల ద్వారా లేదా యోగము ద్వారా ఆత్మానుభూతికి సిద్ధై యత్నించే పద్ధతిచే ఎవ్వడును సమస్తమునకు పరమమూలమైన నిజంగా చేరుకోలేడు అనమాట. మనకు ఉండేటివి భౌతిక జ్ఞానంతోనో లేదంటే మనం చదువుకున్న ఈ ఏమంటారు ఆత్మానుభూతి వల్లనో కూడా మనకి మూలమైన శ్రీకృష్ణుడిని చేరుకోలేమన్నమాట. సృష్టి పూర్తిగా నశించిపోయినప్పుడు, అంటే వేదములు, కాలములు, స్థూల సూక్ష్మ తత్వములు లేనప్పుడు మరియు జీవులందరూ నారాయణలో నిలిచి ఉండి అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఈ పద్ధతులన్నీ శూన్యములై పనికి రాకుండా పోతాయి. వీటన్నిటిని కూడా అంటే ఈ నాలెడ్జ్ ఇవన్నిటి కూడా సృష్టి లేదు అనుకో, ఇవేమి ఏమంటారు నిలిచి ఉండవన్నమాట. ఇవన్నీ పనికి రాకుండా పోతాయి. కానీ భక్తియుత సేవ అనేది సనాతన ఆధ్యాత్మిక జగత్తులో నిత్యము కొనసాగేదనమాట. ఈ భక్తియుత సేవ ఈ ఆధ్యాత్మిక జగత్తులో అనేది నిత్యము కొనసాగుతూ ఉంటుందన్నమాట. కనుక ఆత్మానుభూతి లేదా భగవద్ధానుభూతి ఏకైక యథార్థము పద్ధతి భక్తి యోగమే. మనము ఆధ్యాత్మిక జగత్తులో గురించి తెలుసుకోవడానికి ఏకైక పద్ధతి ఏంటి అంటే భక్తి యోగమే. భక్తి యోగం అంటే భగవత్ సేవల గురించి తెలుసుకోవడం, భగవంతుని గురించి తెలుసుకోవడం. ఈ పద్ధతిని చేపట్టిన వాడు భగవంతానుభూతిని నిజమైన పద్ధతిని చేపట్టిన వాడు అవుతాడనమాట. ఈ సందర్భంలో శ్రీధర స్వామి ఒక చక్కని శ్లోకాన్ని రచించారు. దాని భావం ఏమిటంటే, సమస్తానికి పరమమూలమైనటి భగవంతుడు ఎంతటి గణుడు, అపరిమితుడంటే ఎటువంటి భౌతిక యోగ్యతలైనను జీవుని అతన్ని తెలుసుకోవడము అసాధ్యం. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా గానీ భౌతిక యోగులతోని
జీవుని అంటే జీవుడు శ్రీకృష్ణుని తెలుసుకోవడం అసాధ్యం అన్నమాట. కనుక భక్తియుక్త సేవలో సతతము నెలకొనేటట్లు మనిషి భగవంతుని ప్రార్థించాలి. మనం ఏమనుకోవాలి అంటే నిరంతరం నీ భక్తియుక్తుల సేవలో ఉండేటట్లు చూడు స్వామి అని చెప్పి ప్రార్థించాలంట. తద్వారా భగవత్ అనుగ్రహముచే అతడు సృష్టికి పరమమూలాన్ని అర్థం చేసుకుంటాడు. తద్వారా మనం అలా శ్రీకృష్ణుని ప్రార్థించిన తర్వాత ఏమవుతుందంటే భగవంతుని అనుగ్రహంతో మనము సృష్టికి పరమమూలాన్ని అంటే ఈ సృష్టికర్తని శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పి చెప్తున్నారు. సృష్టికి పరమమూలమైన భగవంతుడు కేవలం భక్తులకే తాను వెల్లడి చేసుకుంటాడు. శ్రీకృష్ణునికి ఎవరైతే శరణాగతి పొంది మనం భగవత్ సేవలో ఉంటామో వాళ్ళకే శ్రీకృష్ణుడు ఏం చేసుకుంటారు, తనని వెల్లడి చేసుకుంటారు. అయితే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుందన్నమాట. ఏమని అంటే 4.3లో ఒక శ్లోకం, స ఏవాయం మాయాత్యేద్య యోగా ప్రోక్తః పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేతుదుత్తమం. ఇది మనకి భగవద్గీతలో ఒక శ్లోకం అన్నమాట 4.3లో. దీని భావం ఏ విధంగా ఉందంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జున్కి చెప్తున్నాడు, నీవు నా భక్తుడవి, అంతేగాక నా మిత్రుడవి. అందుకే ఈ యోగా శాస్త్రము యొక్క దివ్య రహస్యము అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధం గురించి ఈ పురాతన శాస్త్రం ఈ రోజు నాచే నీకు చెప్పబడుతుంది. అంటే శ్రీకృష్ణుడు అర్జున్కి చెప్తున్నాడు, నీవు నా మిత్రుడవి, అందుకే నేను ఈ యోగా శాస్త్రం యొక్క రహస్యాన్ని నీవు చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకోగలుగుతావని. ఈ సంబంధం గురించి పురాతన శాస్త్రం గురించి నేను నీకు ఈరోజు చెప్తున్నాను, నువ్వు నా మిత్రుడవి గనక నేను నీకు చెప్తున్నాను అంటే ఒక రహస్యం నీకు చెప్తున్నాను అని చెప్పి అర్జునుడికి చెప్తాడనమాట. అయితే ఇక్కడ ఏంటంటే అర్జున, నీవు నా భక్తుడవి సన్నిహిత మిత్రుడవు కనుకనే నన్ను అవగాహన చేసుకునే పద్ధతి నీకు నేను తెలుపుతున్నాను అని భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి తెలిపాడు అనమాట. ఏమని తెలిపాడంటే, నువ్వు నా మిత్రుడివి, నాకు సన్నిహితుడివి కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను, ఈ రహస్యాన్ని నీకు చెప్తున్నాను. ఎందుకు అంటే కేవలము భక్తులకే తాను వెల్లడి చేసుకుంటాడు అనమాట. ఎవరికి పడితే వాళ్ళకి వెల్లడి చేసుకోడు అనమాట. మనం శ్రీకృష్ణుని నమ్మనప్పుడు, శ్రీకృష్ణునికి శరణాగతి అవ్వనప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి మనకి రహస్యాన్ని చెప్పి మనని మోక్ష ప్రదానికి తీసుకెళ్ళాడు అనమాట. శ్రీకృష్ణుడిని మనం శరణాగతులు అయినప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తులకే వెల్లడి చేసుకుంటాడు. అందుకే అర్జునుడికి కూడా చెప్పాడు అనమాట. సో ఆ తర్వాత ఏమైతుంది, ఇంకొక విధంగా చెప్పాలంటే సృష్టికి పరమమూలమైన భగవానుడు అయిన స్వయం కృషి అవగాతము కాడు. భక్తియుక్త సేవ ప్రసన్నుని చేసినప్పుడు అతడు మనకు వెల్లడి అవుతాడు. మనం భక్తియుత సేవలో శ్రీకృష్ణుని ప్రసన్నం చేసినప్పుడు మనకి శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్నుడు అవుతాడు అనమాట, మనకి వెల్లడి అవుతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు కొంతవరకు అతనిని మనం అర్థం చేసుకోగలుగుతాం, కొంతవరకు మాత్రమే మనం అతన్ని అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. జ్ఞాన మార్గముచే పరమమూలాన్ని అర్థం చేసుకోవడానికి యత్నించిన తత్వవేత్తలు ఎందరో ఉన్నారంట. భౌతిక జ్ఞానంని అనుసరించి శ్రీకృష్ణుని అర్థం చేసుకోవాలని చెప్పి ఎందరో ప్రయత్నించారంట. ఇటువంటి జ్ఞానులు 6 రకాలుగా ఉన్నారు. వారు తత్వ సిద్ధాంతాలు షడశములమని పిలువబడతారు. ఈ తత్వవేత్తలందరూ నిరాకారవాదులు, వీరు మాయావాదులని తెలియబడినారు. వారిలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్థాపించడానికే యత్నించారు. అయినా వారందరూ తర్వాత రాజీ చేసుకొని అన్ని అభిప్రాయాలు ఒకే గమ్యానికి దారి తీస్తాయని కనుక ప్రతి అభిప్రాయం సంయుక్తమైనదని చెప్పారనమాట. చాలా మంది ప్రయత్నించారంటే ఏమని, నిరాకారవాదులు, ఇంకేమంటారు, మాయావాదులు, వీళ్ళందరూ కూడా తమకున్న జ్ఞానాన్నితోని కృష్ణుని చేరుకోవాలని చెప్పి అనుకున్నారు. కానీ వాళ్ళందరూ కూడా చివరికి రాజీ పడి ఒక అభిప్రాయాన్ని అనేది ఏర్పాటు చేసుకున్నారనమాట. ఆయన వేదమూర్తుల స్థుతిని అనుసరించి వాటిలో ఏదియునో సంయుక్తము కాదు. వాళ్ళు ఏంటి, కృష్ణుని అర్థం చేసుకోకుండానే, శ్రీకృష్ణ భగవాను గురించి తెలుసుకోకుండానే వాళ్ళకున్నట్టు భౌతిక జ్ఞానాన్ని బట్టి వాళ్ళందరూ ఒక అభిప్రాయానికి తీసుకున్నా కానీ ఆ అభిప్రాయం ఏమైందంటే అనుసరించి వాటిలో ఏది కూడా కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఆ తత్వవేత్తలు జ్ఞాన విధానము ఈ తాత్కాలిక జగత్తులో రచితమైనది. వాళ్ళందరూ కూడా ఈ భౌతిక జగత్ మెటీరియల్ లైఫ్ లో తాత్కాలికమైన జగత్తులో నుంచి తీసుకోబడిన నిర్ణయం. అది దేవాది దేవుడు లేదా పరతత్వము కేవలము భక్తి యోగం ద్వారానే అవగతం అవుతాడని అసలైన విషయాన్ని వారందరూ తెలుసుకోకపోయారనమాట. శ్రీకృష్ణుని శరణాగతి పొందకుండా, శ్రీకృష్ణ భగవాన్ని అర్థం చేసుకోకుండానే వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. అది
ఈ వేదమూర్తులను అనుసరించే అభిప్రాయం ఏంది కరెక్ట్ కాదనమాట. ఎందుకనంటే మనము భక్తియుక్త సేవ ద్వారానే మనం శ్రీకృష్ణుడి దగ్గరికి చేరుకోగలుగుతాం అనమాట. అయితే మనము ముందు ఒక అధ్యాయంలో చూసుకున్నప్పుడు ఒక రాక్షసుడు వస్తాడు కృష్ణుడి దగ్గరికి, కృష్ణుడిని పట్టుకోవాలనుకుంటాడు కానీ కృష్ణుడు అతనికి దొరకడనమాట. పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అలాగే గుహలోకి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. గుహలోకి వెళ్ళిపోయినప్పుడు శ్రీకృష్ణుడు కనపడడు, అతను ఒక మునిని నిద్రలో నుంచి లేపుతాడు. అతను వద్దు. లేపగానే చూసి భస్మం అవుతాడు కదా. ఎందుకు భస్మం అయిపోతాడు? శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేడు. అతను కోపంతోని అహంకారంతోని పట్టుకోవాలనుకున్నాడు, భక్తియుత సేవతోని పట్టుకోవాలనుకోలేదు. అదే మనం భక్తియుత సేవతో కనుక శ్రీకృష్ణుని మనం ఆరాధించడం మొదలు పెడితే శ్రీకృష్ణుడే మన చెంతకి వస్తాడనమాట. మన కోరికల్ని తీరుస్తాడు, మనల్ని ఆనందింపజేస్తాడు, మనకి అర్థం అవుతాడు, మనకి కృష్ణతత్వాన్ని వెల్లడి చేస్తాడు. ప్రతి ఒక్కరూ పుణ్యకర్మలలో లేదా విద్యుక్త కర్మలో నెలకొనాలని, అటువంటి కర్మలే మనిషికి మహోన్నత స్థితిని కలుగజేస్తాయని జైమిని ఋషి వంటి మీమాంసలు నిర్ణయించారంట. అంటే మనం చేసే ఆ కర్మల వల్లే మనకి మహోన్నతమైన స్థితి కలుగుతుంది అని చెప్పి ఒక ఋషి ఏమని చెప్పారనమాట. వారు ఒక రకపు తత్వవేత్తలు, వాళ్ళు కూడా ఒక రకమైన తత్వవేత్తలు అనమాట. కానీ భగవద్గీతలోని 9వ అధ్యాయంలో ఇది నిరాకరించబడింది అనమాట. మనం చేసే కర్మలే మనకు మహోన్నతమైన స్థితిని కలిగిస్తాయి, మనం పుణ్యం చేస్తే మనం పుణ్యలోకానికి వెళ్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారంట. కానీ ఇది భగవద్గీతలో నిరాకరించబడిందంట. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూద్దాం. పుణ్యకర్మలచే జీవుడు స్వర్గలోకాలకి చేరినా పుణ్యరాశి తరిగిపోగానే అతడు స్వర్గ సౌఖ్యాలను వదిలి అల్పాయువు అల్పసుఖము కలిగిన మూర్తలోకానికి వెంటనే పతనము చెందవలసి వస్తుందని శ్రీకృష్ణుడు అక్కడ చెప్పాడనమాట. మనం ఓన్లీ పుణ్యాలు చేసుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ని పక్కన పెట్టేసి పుణ్యాలు చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం వెళ్తాం, స్వర్గానికి వెళ్తాం. కానీ అక్కడ మనకి పుణ్యం, మనం ఎన్ని రోజులు ఎంత పుణ్యం చేసామో అంతవరకే అక్కడ ఉంటాం. తిరిగి మళ్ళీ మనకి పుణ్యంలో మనకి ఏమంటారు, అది అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తాం అనమాట. మనం ఎంత కాలం పుణ్యం చేసామో అంతకాలమే మళ్ళీ మనం స్వర్గంలో ఉంటాం. మన పుణ్యంకి అయిపోగానే మళ్ళీ ఈ భౌతిక లోకాలకి వచ్చేస్తాం అనమాట. శూన్య పుణ్య ముక్త లోక విశక్తి అని భగవద్గీతలో కనుక పుణ్యకార్యాలు పరతత్వం చెంతకు చేరుస్తాయని మీమాంసలకు నిర్ణయం సయుక్తం కాదని తెలిపింది. పుణ్యకర్మాలు మనం భగవద్ దగ్గరికి చేరుస్తాయి అనేది తప్పు అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. విశుద్ధ భక్తుడు సహజంగానే పుణ్యకార్యాలు చేయడని, మృగు చూపిన కేవలం పుణ్యకర్మలతోనే ఎవ్వడు భగవంతుని అనుగ్రహం పొందలేడని, రజస్తమో గుణం వల్ల కలిగే కల్మషాన్ని పుణ్యకార్యాలు తొలగించబడతాయని చెప్తారనమాట. అయితే మనం రజోగుణంలో ఉండి పుణ్యం చేస్తే మనకి పుణ్యం కలుగుతుందా? కలగదు కదా. మనం సత్వగుణంలో ఉండి కృష్ణుని నమ్ముకొని పుణ్యం చేస్తున్నప్పుడే ఆ పుణ్యంకి తగ్గ ఫలం మనకు కృష్ణుడు ఇస్తాడు. అది కూడా మనం భగవంతుని సేవలో ఉండి చేస్తేనే మనకు దొరుకుతుంది అనమాట. మనం చాలా సార్లు భగవద్గీత చదువుకున్నప్పుడు కూడా మనం చేసే దానం కూడా సత్వగుణంలో ఉండి చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మనం దాని ఫలితం అనేది రాదు. మనం కృష్ణుడి కోసం సత్వగుణంలో ఉండి ధ్యానం చేస్తే కృష్ణుడు అంతటా ఎలా అంటే అంతటా కూడా విస్మరిస్తాడనమాట. ఎలాగైతే మనం ఒక చెట్టు వేర్లో నీళ్లు పోస్తే అవి ఒక ఏరులకి, కొమ్మలకి, ఆకులకి, పండులకి లభిస్తుందో అదే విధంగా మనం కృష్ణుడి చెంతలో ఉండి సత్వగుణంలో ఉండి కృష్ణ సేవలో ఉండి మనం దానం చేసి పుణ్యం చేస్తే కనుక మనలో కూడా అంతే విస్మరిస్తే మనం కూడా పుణ్యలోకాలతో పాటు మనం కృష్ణ లోకాలకి చేరుకుంటాం అనమాట. పరమాత్మునిగా లేదా ఆధ్యాత్మిక గురువుగా హృదయమునందే నిలిచిన వాడే భగవంతుడు భక్తుని క్రమంగా భగవద్ధామానికి చేరే విధంగా సరియైన నిర్దేశాన్ని ఇస్తాడు. మీమాంసకుల సిద్ధాంతం సరియైన అవగాహనకు దారి తీసి అసలైన సత్యం కాదు అనమాట. అయితే మధ్యలో ఉండే ఈ నిరాకారవాదులు, మాయావాదులు మనకి ఏం చెప్తారంటే మనం పుణ్యం చేసుకుంటే చాలు, భగవంతుడు మనిషి ఒక్కటే, భగవంతుడు ఎక్కడి నుంచి వస్తాడు, ఇది ఒక్కటే జీవితం ఉంది, మనం ఎంజాయ్ చేయాలా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ నిరంతరం మనం కృష్ణ సేవలో ఉంటే కృష్ణుడే మనల్ని ఏం చేస్తాడంటే భగవద్ధామానికి చేరే విధంగా సరైన నిర్దేశాన్ని ఇస్తాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో మనం ఈ అధ్యాయం ఇక్కడికి నేను స్టాప్ చేస్తున్నాను. మనకి మాతాజీ మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ చేసి చెప్తారు. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇందులో మనం నేర్చుకున్న కొన్ని పాయింట్స్ మనం సమ్మరైజ్ చేసుకున్నాము. మనం ఏంటి అంటే ఫస్ట్ కృష్ణ లీలలు వినడం, స్మరించడం. ఎలా అయితే బృందావన వాసులు స్మరిస్తారో అలా స్మరించడం. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఏమి ఇచ్చారంటే
కంసుడు, శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళందరూ శత్రుత్వంతో శ్రీకృష్ణుని ధ్యానించారు. కానీ వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్యోతి వరకే చేరుకున్నారు. మనం బృందావన వాసులు భగవతార్చన చేస్తూ ఉంటే కృష్ణుని వైకుంఠ లోకం అలాగే ఇంకా గోలోకంలో చేరుకోగలుగుతాము. భౌతిక కలాపాలపైన మన ఇంద్రియాలను నిమగ్నం చేయకుండా శ్రీకృష్ణ భక్తి భావంలో మన ఇంద్రియాలన్నీ కూడా నిమగ్నం చేయాలి. మనసును, బుద్ధిని శ్రీకృష్ణుని పైన లగ్నం చేయాలని చెప్పి తెలుసుకున్నాం. కృష్ణుని దివ్యలీలం వినడం వల్ల మనము సేద తీరినట్టు, అంటే మన ఈ భౌతిక క్లేశాల నుండి, కష్టాల నుండి అలసిపోతే మనం శ్రీకృష్ణుని వినడం ద్వారా మనకు హ్యాపీనెస్ అనేది ఏమంటారు, దివ్య సాగరంలో మునిగినట్టు ఆనందాన్ని మనం పొందుతామన్నమాట. అలాగే ఈ మన ఇంద్రియాలన్నీ కూడా కృష్ణ సేవలో ఉపయోగించుకోవాలి. కృష్ణ సేవ పైన నిమగ్నం చేసి ఉండాలి. మనం భక్తి సేవ చేసి సత్వగుణంలో ఉంటే మనము గోలోకంకి వెళ్తాము. అలా కాకుండా మనం ఓన్లీ పుణ్యకర్మలు చేసుకుంటే ఆ పుణ్యకర్మలు ఉన్నంత వరకే కూడా మనము పుణ్యలోకంలో ఉండి మళ్ళీ తిరిగి కూడా ఈ భౌతిక జగత్కి రావాల్సి ఉంటుంది. అందువలన మనం చేసే పుణ్యమైన, మనం చేసే దానమైన సత్వగుణంలో ఉండి శ్రీకృష్ణ ఏమంటారు, శ్రీకృష్ణ చింతన నుండి మనం అనేది ధ్యానం అనేది చేస్తే మనకి మంచి జరుగుతుంది. అలాగే నిరాకారవాదులు వీళ్ళందరూ కూడా బ్రహ్మజ్యోతి వరకే చేరుకుంటారు. సో ఇది ఇవాళ మనం నేర్చుకున్నది. మీకేమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు, లేదా నేను ఏదైనా తప్పు చెప్పుంటే, కరెక్ట్ చెప్పుంటే అయినా మీరు మీ పాయింట్ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికి. హరిబోల్ మనీషా మాతాజీ బాగా చక్కగా చెప్పారు. మేబీ నాకు థ్యాంక్ తెలిసి యూ అయితే మాతాజీ. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. వెరీ మీకు నైస్, ఒకవేళ చాలా అర్థం క్లియర్ గా కాకపోతే ఉందమ్మా, చాలా థ్యాంక్ యూ క్లియర్ గా. మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మనం అర్థం కాకుండా మనకి ఏదైనా పాయింట్స్ మనం మాతాజీ వచ్చినప్పుడు అడిగి క్లియర్ గా తెలుసుకోవచ్చు. మనం ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకొని మాతాజీని అడుగుదాం. ఎవరి హ్యాండ్ రైజ్ చేస్తే లేదు మాతాజీ. ఓకే మాతాజీ, మనం ఎండింగ్ ప్రేయర్స్ చేసి క్లాస్ ఎండ్ చేద్దాం. ఎండింగ్ ప్రేయర్స్ చేస్తారా మాతాజీ మీరు? మీ ఇష్టం మాతాజీ, మీరు చేస్తా అంటే ఓకే, లేకుంటే చేస్తాను. మీరు చేయండి మాతాజీ. ఓకే మాతాజీ. हरे कृष्ण माताजी एंड प्रभुजीस। एसी भक्ति वेदांत स्वामी श्रील प्रपात की जय। वांछा कल्पतरुभ्यस्य कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रपात की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताई गौर सुंदर भगवान की जय। ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज हरे कृष्णा। ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज हरे कृष्णा। ऑल ग्लोरीज टू असेंबल डिवोटीज हरे कृष्णा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण माताजी। थैंक यू माताजी। हरे कृष्णा माताजी, धन्यवाद, प्रणाम। हरे कृष्णा। హరే हरे కృష్ణ कृष्ण మాతాజీ. माताजी। ధన్యవాదాలు. कृष्ण हरे धन्यवाद, कृष्ण प्रणाम। माताजी। माताजी మాతాజీ మీరు జయశ్రీ మాతాజీ మీరు ఏదైనా అడిగారా? లేదు మాతాజీ లేనట్టున్నారు అని అంటే. మాతాజీ టెంపుల్ లో మాతాజీ సర్వీస్ ఉన్నారని వెళ్ళారు మాతాజీ. మండే వస్తా అని చెప్పారు మాతాజీ. అంటే మాతాజీ క్లాస్ లో ఉన్నారు కానీ మాతాజీ కొద్దిగా బిజీగా ఉన్నారు. ఓకే ఓకే మాతాజీ. హరి హరి బోల్ మాతాజీ. మనీషా మాతాజీ, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ. మనీషా మాతాజీ మాతాజీ ఏం ఎండ్ చేస్తారా? చేయమంటారా? ఎస్ మాతాజీ ఏం చేసేయండి. చేస్తాను. థ్యాంక్ యూ మాతాజీ అండ్ ప్రభుజీస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద క్లాస్. ఏం చేస్తున్నాను మాతాజీ క్లాస్? ఓకే మాతాజీ.